హలో అండ్ వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. మన అనాలిసిస్లో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఈ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇది గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే పార్ట్ ఉంది మనకు ప్రిలిమ్స్లో. ఆ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఉపయోగపడుతుంది. ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఎకానమీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి టాపిక్ కూడా మనం అనుకోవచ్చు. అది ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ టాపిక్ అనుకోవచ్చు, లేదా ఇంటర్నేషనల్ రిలేషన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్ కూడా అనుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇది. ఇండియా ఈ 4 కంట్రీస్ తోటి ఇక్కడ చూపించినటువంటి ఐస్లాండ్, నార్వే, లిచెన్స్టైన్, స్విట్జర్లాండ్ తోటి ఎఫ్టీఏ అగ్రిమెంట్ మీద సైన్ చేసింది. అండ్ ఆన్ ఎఫ్టీఎస్ విత్ యూరోపియన్ కంట్రీస్. ఇక్కడ యూరోపియన్ యూనియన్ కాదు, యూరోపియన్ కంట్రీస్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆన్ ఎఫ్టీఏ అంటే ఏంది? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఎఫ్టీఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. వాట్ ఈజ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్? దీనివల్ల లాభాలు ఏంటిది అనేటువంటిది మనం డిస్కస్ చేద్దాం. అయితే కంట్రీస్ మధ్యలో ఎలా జరుగుతుంది ట్రేడ్ అనేది కూడా ఫస్ట్ మనం తెలుసుకున్నట్టయితే మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యొక్క వాల్యూ ఏందో తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూఏఈ నుంచి గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. గోల్డ్ ఫర్ 10 grams అక్కడ 50,000 ఉంది. కానీ మన దగ్గర ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఎనీ కంట్రీ ఇంపోజెస్, ఇప్పుడు మనకు ఎఫ్టీఏ లేకపోతే, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేకపోతే ఆ కంట్రీ తోటి మనం ఇంపోజ్ కస్టమ్స్ డ్యూటీ. ప్రజెంట్ కస్టమ్స్ డ్యూటీ సే ఫర్ ఎగ్జాంపుల్ 15% ఉందనుకోండి. 15% కస్టమ్ డ్యూటీ కలిపితే ఎంత అవుతుంది? గోల్డ్ ప్రైస్ వచ్చేసి అంటే 15,000 ఇంటూ 150/100 తీసుకున్నట్టయితే ఇది 57,500 అవుతుంది. అంటే ఈ 7,500 అనేటువంటిది ఈ కస్టమ్ డ్యూటీ వల్ల పెరిగినటువంటి ప్రైస్. అది 50,000 ఆరిజిన్ స్టేట్లో, అదే ఆరిజిన్ కంట్రీలో 50,000 ఉంది, కానీ మన దగ్గర 50% కస్టమ్ డ్యూటీ ఉంది కాబట్టి అది 57,500 అయింది. ఇది నాకు ఎగ్జాక్ట్గా నేను చెప్పట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి చెప్తున్నా కస్టమ్ డ్యూటీ ఎంతుందో. అలాగే ప్రతి ఇతర కంట్రీస్ నుంచి మన ట్రేడ్ జరుగుతున్నప్పుడు దే ఇంపోజ్ కస్టమ్స్ డ్యూటీస్. కస్టమ్ డ్యూటీ ఎందుకు ఇంపోజ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డొమెస్టిక్ ఎవరైతే ఉన్నారో, డొమెస్టిక్ ఎకానమీ ఏదైతుందో, ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ సెక్టర్ కానీ, ఇండస్ట్రీ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్లుగా ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, లేకపోతే అక్కడి నుంచే మొత్తం ఇతర దేశాల నుంచే మన దేశానికి అవి వస్తువులు కానీ, సేవలు కానీ మన మార్కెట్కి వచ్చేస్తాయి కస్టమ్ డ్యూటీస్ లాంటి డ్యూటీస్ లేకపోతే. ఇప్పుడు మన ఎకానమీలో ఉన్నటువంటి ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు సఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టు ప్రొటెక్ట్ అవర్ డొమెస్టిక్ ఎకానమీ మనం ఏ కంట్రీ అయినా కస్టమ్స్ డ్యూటీని ఇంపోజ్ చేస్తుంది ఇంపోర్ట్స్ మీద. దీన్ని మనం ప్రొటెక్షనిజం అంటాం. ఇది ప్రొటెక్షనిజం అనేటువంటిది గ్లోబలైజేషన్కు ముందు ఉండింది బాగా. ఈ గ్లోబలైజేషన్ అంటే ఈ ప్రొటెక్షన్ని రిమూవ్ చేయడానికే గ్లోబలైజేషన్ వచ్చింది. అంటే ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కోసమే గ్లోబలైజేషన్ వచ్చిందని మనకు తెలుసు. కంట్రీస్ మధ్యలో ట్రేడ్ని పెంచడానికి, బిజినెస్ని పెంచడానికి, వాటి మధ్యలో ఉన్నటువంటి కస్టమ్స్ డ్యూటీస్ని, ఈ టారిఫ్స్ని, ఇంపోర్ట్ టారిఫ్స్ని అబాలిష్ చేయడమే గ్లోబలైజేషన్. ఫ్రీ ట్రేడ్ జరగడం, ఫ్రీ ట్రేడ్, నో కస్టమ్ డ్యూటీస్ లేదా వెరీ మినిమల్ కస్టమ్స్ డ్యూటీస్ ఉండేటట్టు దేశాల మధ్యలో చేసినదే గ్లోబలైజేషన్. డబ్ల్యూటీఓ చేసినటువంటిది గ్లోబలైజేషన్ అని చెప్పుకోవచ్చు. రైట్. అయితే ఇప్పుడు చేసుకున్నటువంటి ఎఫ్టీఏ ఏంది? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కంట్రీస్ ఏంటంటే ఈఎఫ్టీఏ కంట్రీస్. దేంతో చేసుకుంది? ఈఎఫ్టీఏ కంట్రీస్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. ఈఎఫ్టీఏ అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. ఈ అసోసియేషన్లో మెంబర్ ఎవరంటే ఇవి యూరోపియన్ కంట్రీస్ అయినటువంటి ఐస్లాండ్, నార్వే, లిచెన్స్టైన్ అండ్ స్విట్జర్లాండ్. ఈ 4 కంట్రీస్ ఇవి యూరోప్ ఖండంలో ఉన్నాయి, కానీ ఇవి యూరోపియన్ యూనియన్లో భాగం కాదు. ఇవి యూరోపియన్ యూనియన్లో మెంబర్స్ కాదు. యూరోప్ కంట్రీలో ఉన్నప్పుడు కూడా యూరోపియన్ యూనియన్లో మెంబర్స్ కాదు. ఈ కంట్రీస్ యొక్క అసోసియేషనే మనం ఈఎఫ్టీఏ అంటున్నాం, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అంటున్నాం. ఈ 4 కంట్రీస్ యొక్క ఈ హైలీ ఇండస్ట్రియల్ అండ్ డెవలప్డ్ కంట్రీస్. ఇవి ఇండస్ట్రియల్ పరంగా చాలా డెవలప్డ్ కంట్రీస్. దీంతో మనకు ఈఎఫ్టీఏ సైన్ అయిపోయింది. అయితే ఈ ఈఎఫ్టీఏ ఇంతకు ముందు కూడా మనకు ఇటీవల కాలంలో చాలా అదర్ కంట్రీస్ తోటి కూడా మనకి ఎఫ్టీఏస్ ఉన్నాయి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. ఆ కంట్రీస్ ఏందో మీరు గూగుల్ చేసి తెలుసుకోవచ్చు. కానీ ఇటీవల కాలంలో ఎఫ్టీఏ అయినటువంటి కంట్రీస్, మన కంట్రీ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్న కంట్రీస్ ఇటీవల కాలంలో చేసుకునే మాత్రం ఆస్ట్రేలియా ఒకటి అండ్ యూఏఈ ఒకటి. ఈ 2 కంట్రీస్ తోటి కూడా రీసెంట్ టైమ్స్లో మనకు ఎఫ్టీఏ జరిగింది. అయితే ఒక్కొక్క కంట్రీతో జరిగిన ఎఫ్టీఏకు ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ పేర్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు యూకే తోటి అండ్ యూరోపియన్ యూనియన్ తోటి కూడా ఎఫ్టీఏ టాక్స్ ఉన్నాయి. దే ఆర్ అండర్ ప్రాసెస్, నెగోషియేషన్ స్టేజ్లో ఉంది దీంతో ఎఫ్టీఏ. వీటితోటి మాత్రం ఆల్రెడీ కంక్లూడ్ అయిపోయింది ఎఫ్టీఏ, ఆస్ట్రేలియా, యూఏ తోటి. నెక్స్ట్ ఈఎఫ్టీఏ తోటి ఈ రీసెంట్గానే కంక్లూడ్ అయింది. 10th March ఇక్కడ చూడవచ్చు మనం. 10th Marchలో సైనింగ్ సెరమనీ చేశారు. 10th Marchలోనే వీటితో కంక్లూడ్ అయిపోయింది. అంటే ప్రజెంట్ మనకు ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తున్న దాంట్లో ఆస్ట్రేలియా,
యూఏఈ తోటి ఎఫ్టీఏ ఆల్రెడీ ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ ఈఎఫ్టీఏ కంట్రీ తోటి, అంటే ఈ 4 మెంబర్స్ గ్రూప్ అయినటువంటి ఈఎఫ్టీ కంట్రీ తోటి కూడా మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. అదర్ కంట్రీస్ తోటి కూడా ఉంది. అది మీరు గూగుల్ చేసి ఆ సమాచారం మనకి ఏ కంట్రీ తోటి ఎఫ్టీఏలు ఉన్నాయో, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అయితే ఈ కంట్రీస్ తోటి చేసుకున్నటువంటి ఎఫ్టీఏకు ఒక పేరు ఉంది. ఈఎఫ్టీఏ తోటి చేసుకున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి ఉన్నటువంటి పేరు ఏంటిది అంటే టెపా. ట్రేడ్ అండ్ ఇలాంటి అడిగే అవకాశం ఉంటుంది. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. టెపా అని అంటే ఈఎఫ్టీఏ కంట్రీస్ తోటి చేసుకున్నటువంటి ఎఫ్టీఏకు ఉన్నటువంటి పేరేంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి ఉన్న పేరేంది టెపా, అంటే ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. దీనికి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ అగ్రిమెంట్ ఇది. ఈ అగ్రిమెంట్లో మనకు 5 అంశాలు మనం చూడవచ్చు. ఒకటి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్, ఇంకొకటి ట్రేడ్ ఇన్ గూడ్స్ రిలేటెడ్, ట్రేడ్ ఇన్ సర్వీసెస్, నెక్స్ట్ వచ్చేసి సస్టైనబిలిటీ, నెక్స్ట్ వచ్చేసి ట్రిప్స్. ఇవి మన అగ్రిమెంట్లో ఉన్నటువంటి అంశాలు. వీటి గురించి డెప్త్గా మనకు అవసరం లేదు. మీరు దాని గురించి ఏందో తెలుసుకుంటే అయిపోతుంది, సూపర్ఫిషియల్గా తెలుసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే మనం మెయిన్స్లో అనాలిసిస్ ఏం చేయట్లేదు. ఇన్వెస్ట్మెంట్, ట్రేడ్ ఇన్ గూడ్స్, ట్రేడ్ ఇన్ సర్వీసెస్, సస్టైనబిలిటీ, ట్రిప్స్. అంటే ఇన్వెస్ట్మెంట్ ఒక $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ కంట్రీస్ ఒప్పుకున్నాయి. ఆ కంట్రీస్కి యూజ్ అయింది $100 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తే అంటే మనం ఆ కంట్రీస్కి మన పెద్ద మార్కెట్ని, హ్యూజ్ మార్కెట్ ఉంటుంది మనది. ఆ డెవలప్డ్ కంట్రీస్ అవి చేసేటువంటి ఏవైతే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొడ్యూస్ చేసేటివన్నీ అమ్ముకోవడానికి మనం టారిఫ్స్ అన్నీ కూడా నియర్లీ 0 చేస్తున్నాం. కాబట్టి ఆ కంట్రీస్ $100 బిలియన్ మన కంట్రీలో ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకున్నాయి. దానికి 16% రిటర్న్ అవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఈ పెద్ద అవసరం లేదు మనకు. నెక్స్ట్ ట్రేడ్ ఇన్ గూడ్స్ కూడా, అంటే వస్తువుల ట్రేడ్కి సంబంధించి ఈ ఎఫ్టీఏలో ఉన్నాయి. ఏ వస్తువుల యొక్క దాంట్లో మనము ఈ ఇంపోర్ట్స్ డ్యూటీస్ ఎత్తివేయాలనేటువంటిది కూడా ఉంది. అలాగే సర్వీసెస్కి సంబంధించి కూడా ఏ సర్వీస్ విషయంలో మన యోగా ట్రైనర్స్ని ఆ కంట్రీస్ పంపుకోవడానికి కూడా అవి అగ్రీ చేసినాయి. సో ఈ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అగ్రిమెంట్లో భాగంగా. నెక్స్ట్ సస్టైనబిలిటీ. ఇక్కడ జరిగేటువంటి ఈ ట్రేడ్లో, ఈ 2 కంట్రీ గ్రూప్స్ మధ్య జరిగేటువంటి ట్రేడ్లో ఎన్విరాన్మెంట్కి కూడా, అంటే ఈ ప్రొడక్షన్ ఏదైతుందో ఈ ప్రొడక్షన్ అన్నిటి కూడా ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ లేకుండా చేయాలని కూడా అగ్రిమెంట్ ఉంది. ఇది ఫస్ట్ టైం ఇలాంటి ఎఫ్టీఏ అగ్రిమెంట్లో ఇండియా ఒక ఎన్విరాన్మెంట్ కూడా ఒక భాగంగా చేర్చడం అనేటువంటిది ఈ అగ్రిమెంట్లోనే. అంటే వాట్ ఎవర్ ప్రొడక్షన్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఈఎఫ్టీఏ కంట్రీస్ ఆర్ ఇండియా, మనం ఎన్విరాన్మెంట్కి అనుకూలంగా ఉండేటువంటి ప్రొడక్షన్ మెథడ్స్ని ఫాలో అవ్వాలని కూడా ఈ అగ్రిమెంట్లో ఫస్ట్ టైం ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ట్రిప్స్ విషయంలో కూడా ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ సిస్టమ్ అంటారు ట్రిప్స్ అనేది. ఈ ట్రిప్స్ అనేది WTO పరిధిలో వర్క్ చేస్తుంది. ఈ ట్రిప్స్లో భాగంగా ఏదైనా కంట్రీ ఏదైనా ఇన్వెన్షన్ చేస్తే దానికి పేటెంట్ వస్తుంది. అంటే పేటెంట్ అంటే దానికి ఎక్స్క్లూజివ్ రైట్ ఉంటుంది. ఈ WTO నామ్స్లో భాగంగా ఏదైనా కంట్రీ ఒక వస్తువుని ఇన్వెంట్ చేస్తే దానిపైన పేటెంట్ ఉంటుంది. ఆ కంట్రీ ఎవరు కూడా ఆ వస్తువుని తయారు చేయొద్దు. ఒకవేళ తయారు చేస్తే రాయల్టీ ఇవ్వాలి కనుక్కున్నటువంటి కంట్రీకి అనేటువంటిది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటాం. ఈ ట్రిప్స్ అగ్రిమెంట్ కింద పేటెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పేటెంట్స్ విషయంలో కొన్ని ఆబ్జెక్షన్స్ రేజ్ చేసే అవకాశం మనం ఇండియన్ పేటెంట్ లా ప్రకారం కొన్ని ఆబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. ఆబ్జెక్షన్స్ రేజ్ చేసినప్పుడు ఆ పేటెంట్ ఇష్యూ చేయడం అనేటువంటిది ఆగిపోతుంది. కాబట్టి ప్రధానంగా స్విట్జర్లాండ్ ఈ అన్ఫౌండ్ ఆబ్జెక్షన్స్, అనవసరమైనటువంటి ఆబ్జెక్షన్ చేయొద్దని చెప్పేసి కూడా ఇండియాని ఈ అగ్రిమెంట్లో పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే అవి జనరల్గా ఇవి ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ కాబట్టి ఇక్కడ ఎక్కువ ఇవి ఇన్వెన్షన్ చేస్తుంటాయి. ఇన్వెన్షన్ చేసినప్పుడు పేటెంట్ తీసుకుంటాయి. పేటెంట్కు ఆబ్జెక్షన్ చెప్పినప్పుడు, అంటే అన్ఫౌండ్ ఆబ్జెక్షన్స్, అంత ఇంపార్టెంట్ కానీ ఆబ్జెక్షన్స్ రైజ్ చేయకుండా ఉండడానికి కూడా దీంట్లో ఒక క్లాజ్ని చేర్చుకున్నాయి. ట్రిప్స్ సంబంధించిన ట్రేడ్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ సిస్టమ్కి సంబంధించిన క్లాజ్ని కూడా దీంట్లో చేర్చుకున్నాయి. ఇవి మీకు అర్థం కాకపోయినా పెద్ద బాధ లేదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామ్లో మనకు అడిగేది ఈ అంశాల జోలు కూడా పోకపోవచ్చు నాకు తెలిసి. ఒకటి ఈఎఫ్టీఏ కంట్రీస్ ఏంటి, అవి యూరోప్ కంట్రీస్ కానీ బట్ నాట్ యూరోపియన్ యూనియన్లో అవి మెంబర్స్ కావు. ఆ 4 కంట్రీస్ వచ్చి ఐస్లాండ్, నార్వే, లిచెన్స్టైన్ అండ్ స్విట్జర్లాండ్. వచ్చేసి ఇక్కడ ఎఫ్టీఏ అనేటువంటిది అదర్ కంట్రీస్ తోటి రీసెంట్గా కంక్లూడ్ అయింది. ఆస్ట్రేలియా తోటి కంక్లూడ్ అయిపోయింది, యూఏఈ తోటి కంక్లూడ్ అయిపోయింది ఎఫ్టీఏ.
నెక్స్ట్ $100 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి ఈ కంట్రీస్ రెడీగా ఉన్నాయి. వాటికి లాభం ఏంటంటే మన హ్యూజ్ మార్కెట్ వాటికి దొరుకుతుంది కాబట్టి రైట్. అయితే ఈ అగ్రిమెంట్కి ఒక పేరు ఉంది, ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లోనే ఇవన్నీ అంశాలు ఉన్నాయి. ఇక్కడ చెప్పబడేటువంటి 5 అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలను మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ డెప్త్కి వెళ్ళి ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సరే, ఓవరాల్ అవసరం కాబట్టి మన డిస్కషన్లో ఇవి మనకి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ 100 బిలియన్స్ అనేటువంటిది ఫిక్స్డ్. ఏ కంట్రీతోటి మనం ఇంతకుముందుకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నా ఈ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఏం మాట్లాడలేదు. ఇది ఒకటి ఇంపార్టెంట్ విషయం. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ను కూడా ఈ అగ్రిమెంట్లో చేర్చడం, అంటే సస్టైనబుల్ ప్రొడక్షన్ మెథడ్స్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ పట్ల కూడా కన్సర్న్ ఉండాలని చెప్పేసి చేర్చడం అనేటువంటిది మొట్టమొదటి. ఇది ముఖ్యమైనది కావచ్చు. నెక్స్ట్ ట్రిప్స్ రిలేటెడ్ కూడా ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ విషయంలో కూడా ఇది మొట్టమొదటిగా స్విట్జర్లాండ్ కోరింది. అనవసరమైన ఆబ్జెక్షన్స్ రేజ్ చేయొద్దు ఇండియా అని చెప్పేసి ఇండియన్ పేటెంట్ లాలో ఉన్నటువంటి అంశాన్ని ఆధారం చేసుకొని పేటెంట్ విషయంలో అనవసరమైన ఆబ్జెక్షన్ రేజ్ చేయొద్దు అనేది కూడా ఈ అగ్రిమెంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇవన్నీ తెలుసుకొని ఉంటే బెటర్. ఖచ్చితంగా ఈ అంశం నుంచి క్వశ్చన్ని వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువ శాతం ఉంది. ఈఎఫ్టీఏ అనేటువంటిది చాలా ఈఎఫ్టీఏ కంట్రీస్ తోటి చేసుకున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మన ఎకానమీ మీద ఇట్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ కన్సిడరబుల్ ఇంపాక్ట్. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అంశాల మీద ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు. ఈ ఖచ్చితంగా ఏదో రూపంలో మాత్రం క్వశ్చన్ వస్తుందని నేను చెప్పగలను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఉపయోగపడేటువంటి టాపిక్. ఒక ముఖ్యమైనటువంటి కంట్రీలో రష్యాలో ఎలక్షన్స్ జరిగినాయి. పుతిన్ అగైన్ హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది రష్యా. ఎందుకు ఇది ముఖ్యమైన వార్త అంటే ఎవర్ సిన్స్ రష్యా స్టార్టెడ్ వార్ అగైనెస్ట్ ఉక్రెయిన్, అప్పటి నుంచి ఇది వార్తల్లో ఉంటుండు రష్యన్ ప్రెసిడెంట్. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ది లాంగెస్ట్ సర్వింగ్ రష్యన్ రూలర్ కాబోతుండ్రు సిన్స్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది రష్యన్ ఎంపైర్. రష్యన్ ఎంపైర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రష్యన్ రూల్ చేసినటువంటి దాంట్లో లాంగెస్ట్ సర్వింగ్. ఇంతకుముందుకు జోసెఫ్ స్టాలిన్ ఉండే 29 years అతను రూల్ చేశాడు. ఇప్పుడు ఇతను బై 2029 ఇతను లాంగెస్ట్ సర్వింగ్ ప్రెసిడెంట్ అవబోతుంది. ఇప్పుడు కాదు లాంగెస్ట్ సర్వింగ్, 2029 వరకు. ఇతను 6 years కాబట్టి ఇతని టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ ఇతను 6 years కాబట్టి 2029లో ఇతను లాంగెస్ట్ సర్వింగ్ రష్యన్ రూలర్ అవ్వబోతుండు. ఇక ఇతను పుతిన్ అనేట. కాబట్టి చాలా ఇంపార్టెంట్. రష్యా అనేటువంటిది ఇంపార్టెంట్ కంట్రీ. గ్లోబల్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్ విషయానికి వస్తే రష్యన్ ప్రెసిడెంట్ కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి అవుతాడు యాజ్ ఫర్ యాజ్ కరెంట్ అఫైర్స్ ఆర్ కన్సర్న్ ఫర్ ఎగ్జామినేషన్స్ అన్నట్టు. సో ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం ఫ్రమ్ వెస్ట్రన్ కంట్రీస్, పర్టికులర్లీ డెమోక్రటిక్ వెస్ట్రన్ కంట్రీస్ నుంచి క్రిటిసిజం వస్తున్నప్పుడు కూడా హీ హాజ్ మేడ్ ఏ ల్యాండ్ స్లైడ్ విక్టరీని అతను నమోదు చేసిండు. గ్రాబింగ్ 87, ఈ గాట్ 87% ఆఫ్ ఓట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. రష్యన్ మీడియా ప్రకారం, రష్యన్ పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్ అండ్ ద పబ్లిక్ మీడియా ఫౌండేషన్ ప్రకారము 87% ఓట్ షేర్ని ఈయన తీసుకున్నాడు. అంటే చాలా బిగ్గెస్ట్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ క్రెడిబుల్ అపోనెంట్స్ ఎవరు లేరు. ఉన్న ఒక అపోనెంట్, అతని ఫియర్స్ పొలిటికల్ అపోనెంట్ అలెక్సీ నవలాని. ఇతను ఒక సస్పీషియస్ కండిషన్లో ఆర్కిటిక్ జైల్లో చనిపోయాడు. ఇతను లైఫ్ లాంగ్ అతను ఈ స్ట్రాంగ్లీ అపోజిట్ ది పుతిన్స్ రెజిమ్ని ఆయన ఎప్పుడు అపోజ్ చేస్తూనే వచ్చిండు. ఈయన సస్పీషియస్ కండిషన్లో అతను జైల్లో చనిపోయాడు. ఇక్కడ క్రెడిబుల్ అపోనెంట్స్ ఎవరు పుతిన్కు లేరు కాబట్టి హీ హాజ్ రికార్డెడ్ ది హయ్యెస్ట్ ఓట్ షేర్ తోటి అతను ప్రెసిడెంట్ అయ్యాడు. కానీ వెస్ట్ ఏమంటుందంటే, వెస్ట్రన్ అంటే లెడ్ బై అమెరికా, దీస్ ఎలక్షన్స్ ఆర్ నాట్ నైదర్ ఫ్రీ నార్ ఫెయిర్ అంటుంది. 87% వచ్చిందంటే బికాజ్ ఆడ అపోనెంట్ లేడు కాబట్టి ఫ్రీగా అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కావు ఇవి అని చెప్పేసి అంటున్నాయి. ఏదైనప్పటికీ కూడా అతనైతే విన్ అయిండు. ఇది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2029 వరకు అతను లాంగెస్ట్ సర్వింగ్ రూలర్ అవ్వబోతుండు ఆఫ్టర్ జోసెఫ్ స్టాలిన్ తర్వాత. ఇతను 99 నుంచి ఏదో రూపంలో రష్యాని రూల్ చేస్తూనే ఉండు. 99 నుంచి 2000 వరకు ఈ యాక్టెడ్ యాజ్ అ పిఎం. అగైన్ 2008 నుంచి 2012 వరకు ఈజ్ అగైన్ యాక్టెడ్ యాజ్ అ పిఎం. దెన్ ఫ్రమ్ 2000 నుంచి 2008 వరకు ఈ యాక్టెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్. అగైన్ ఫ్రమ్ 2000 నుంచి 2008, నెక్స్ట్ 2012 నుంచి టిల్ డేటు ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ ప్రెసిడెంట్. ఎందుకంటే ఎగ్జామ్లో ఇలాంటి అప్పుడప్పుడు
అడిగేటువంటి అవకాశం ఉంది. ఇతను ప్రైమ్ మినిస్టర్గా చేసిండా రష్యాకు, ఓన్లీ ప్రెసిడెంట్గానే చేసిండా అని చెప్పేసి అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి ట్రికీ క్వశ్చన్స్ అడగడం అంటే ఎగ్జామినర్స్కి బాగా ఇష్టం ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. 99 నుంచి 2000 వరకు పీఎంగా చేసిండు. అగైన్ 2008 నుంచి 2012 వరకు పీఎంగా చేసిండు. 2000 నుంచి 2008 వరకు అగైన్ ప్రెసిడెంట్గా చేసిండు. 2012 నుంచి టిల్ డేటు అతను ప్రెసిడెంట్గా ఉన్నాడు. లాంగెస్ట్ సర్వింగ్ ప్రెసిడెంట్ కాబోతుండు. అబ్వియస్లీ నార్త్ కొరియన్ లీడర్ కిమ్ జోంగ్ ఉన్ ఇతని యొక్క క్లోజ్ అలై. ఇతనికి రష్యన్ ఉక్రెయిన్ వార్లో ఇతనికి చాలా సాయం చేస్తున్నాడు, ఆర్మ్స్ని ఇస్తున్నాడు కిమ్ జోంగ్ ఉన్. ప్రతిగా రష్యన్ ప్రెసిడెంట్ అతనికి ఫుడ్ సప్లై చేస్తున్నాడు. ఇవన్నీ కమ్యూనిస్ట్ కంట్రీస్ బొలీవియా, క్యూబా, హోండురాస్, నికరగ్వా, వెనిజులా ఇవన్నీ కూడా కంగ్రాచులేట్ చేసినాయి క్విక్లీ. అండ్ రష్యన్ ఫార్మర్ సోవియట్ యూనియన్ కంట్రీస్ బెలరస్, తజకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ ఇవి కూడా అతని విజయాన్ని వెల్కమ్ చేసినాయి. కానీ వెస్ట్ మాత్రం డిస్మిస్ చేసింది. ఇట్ ఈస్ రిడిక్యులస్ ఎలక్షన్, అది ఎలక్షనే కాదని చెప్పేసి అంటున్నాయి. అది చాలా అవసరం లేనటువంటి విషయం. జస్ట్ అవగాహన కోసం నేను చెప్తున్నాను. అవసరం ఉన్న విషయం ఏంటంటే అతను ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్గా సర్వ్ చేసిండు. ఆ సర్వ్ చేసినటువంటి పీరియడ్ నెక్స్ట్ లాంగెస్ట్ సర్వింగ్ రూలర్ కాబోతున్నాడు బై 2029. అతనికంటే ముందు లాంగెస్ట్ సర్వింగ్ రూలర్ జోసెఫ్ స్టాలిన్ ఉన్నాడు. 87% ఇన్ స్పైట్ ఆఫ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం ఫ్రమ్ వెస్ట్ అండ్ అదర్ డెమోక్రటిక్ నేషన్స్ నుంచి వస్తున్నప్పుడు కూడా, ఉక్రెయిన్ వార్ మీద విమర్శలు ఉన్నప్పుడు కూడా అగైన్ హీ బికేమ్ ఏ ప్రెసిడెంట్ విత్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇది కూడా ప్రిలిమ్స్ సంబంధించినటువంటి టాపికే, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. వ్యాక్సిన్ ఫర్ డెంగ్యూ మే బీ అవుట్ ఇన్ మార్కెట్స్ బై mid-2026 సేస్ IIL. IIL అనేటువంటి సంస్థ ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్. IIL అంటే ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్, ఇండియాకి సంబంధించినటువంటి సంస్థ. ఈజ్ ఎ ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. డైరీ డెవలప్మెంట్ బోర్డు సబ్సిడరీ అయినటువంటి దాని యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి అది ఎస్టాబ్లిష్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1982. దాని అనుబంధ సంస్థ ఇండియన్ ఇమ్యునాలజికల్స్ లిమిటెడ్. వ్యాక్సిన్స్ డెవలప్ చేసినటువంటి సంస్థల పేర్లు మనకు గతంలో కోవిడ్ తర్వాత చాలా వ్యాక్సిన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకు సబ్సీక్వెంట్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఇటు శాంతా బయోటెక్, భారతి బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్ ఇవన్నీ కూడా వ్యాక్సిన్ రీసెర్చ్లో ఉన్నటువంటి సంస్థలు. కాబట్టి మనకు డెంగ్యూ సంబంధించినటువంటి ఒక వైరస్ డిసీజ్కి వ్యాక్సిన్ కనుక్కున్నటువంటి సంస్థ ఏదని చెప్పేసి అడగవచ్చు, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడగవచ్చు. కానీ డెంగ్యూకి వ్యాక్సిన్ మేము బై mid-2026లో మేము తీసుకురాబోతున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేసినటువంటి సంస్థ వచ్చేసి ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్. ఈ ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్ అనేటువంటిది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేటువంటి సంస్థ యొక్క, ఇది కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగే, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు యొక్క అనుబంధ సంస్థ. అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇతను అకార్డింగ్ టు ది మేనేజింగ్ డైరెక్టర్ ప్రకారం, ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకారం ది డెంగ్యూ వ్యాక్సిన్ ఆల్రెడీ ఇట్ హ్యాస్ ఫినిష్డ్. అంటే ఈ సంస్థ ఇమ్యునాలజికల్ లిమిటెడ్ అనేటువంటిది ఫినిష్డ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్ అయిపోయింది. వ్యాక్సిన్ తీసుకురాక ముందుకు మనకు క్లినికల్ ట్రయల్ చేస్తాం, మనకు వీఆర్ వెల్ అవేర్ ఆఫ్ దట్. ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్ అయిపోయింది. టు టెస్ట్ ద సేఫ్టీని టెస్ట్ చేయడానికి అయిపోయింది. ఇంకా సెకండ్ అండ్ థర్డ్ క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. ఇవి ఎఫికసీని టెస్ట్ చేస్తాయి. అంటే ఎఫికసీ అంటే ప్రభావశీలత, సేఫ్టీ అంటే రక్షణ, ఎంత మేరకు అది పనిచేస్తుంది అనేది ఎఫికసీ. నెక్స్ట్ అది సేఫ్టీ ఉందా, రక్షణ ఉందా లేదా అనేటువంటిది అయిపోయింది ఫస్ట్ ట్రయల్లో. సెకండ్ అండ్ థర్డ్ ట్రయల్లో దాని ప్రభావశీలతని టెస్ట్ చేస్తాం. త్వరలోనే అంటే mid-26 వరకు దాన్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి డెంగ్యూకి. డెంగ్యూ అనేటువంటిది వైరల్ ఫీవర్, మనకు తెలుసు, ప్లేట్లెట్ పడిపోయేటువంటి డిసీజ్ అని చెప్పేసి. ఇది ఏడిస్ సంబంధించినటువంటి ఈడిస్ అనేటువంటి క్లాస్ ఆఫ్ మస్కిటోస్ నుంచి, ఫీమేల్ మస్కిటో నుంచి ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. ఏది డెంగ్యూ. ఇది కూడా వెక్టార్ బార్న్ డిసీజ్. వెక్టార్ బార్న్ డిసీజ్ అంటే ఏడిస్ అనేటువంటి స్పీసీస్కి సంబంధించినటువంటి ఫీమేల్ ఏడిస్ సంబంధించినటువంటి మస్కిటో తోటి ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంకా ఈ ఇమ్యునాలజికల్ లిమిటెడ్ సంస్థ జికా వైరస్ కూడా ఇది వ్యాక్సిన్ డెవలప్ చేస్తుంది. ఆల్రెడీ ఇంకొకటి క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ అని చెప్పేసి మనకి ఇటీవల కేరళలో ఇది వార్తల్లోకి వచ్చింది. క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ ఇది టిక్స్ తోటి ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది వైరల్ డిసీజే. జికా కూడా వైరల్ డిసీజే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైరల్ డిసీజ్ ఏంది, బ్యాక్టీరియల్ డిసీజ్ ఏంది అని చెప్పేసి బాగా అడుగుతుంటారు ఎగ్జామ్లో. ఇప్పుడు ఈ వార్తల్లో ఉన్నాయి కాబట్టి అడగవచ్చు. జికా అనేటువంటిది వైరల్ డిసీజే,
డెంగ్యూ అనేటువంటిది వైరల్ డిసీజే. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న క్యాసినూర్ ఫారెస్ట్ డిసీజ్ అనేటువంటిది కూడా వైరల్ డిసీజే. ఈ క్యాసినూర్ ఫారెస్ట్ డిసీజ్ అనేటువంటిది ఒక టిక్స్ అనేటువంటి ఒక రకమైన పురుగుల ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికి, లేదా సిక్ ఆర్ డెడ్ మంకీ తోటి కాంటాక్ట్ వల్ల కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. సిక్ ఆర్ డెడ్ మంకీ తోటి కాంటాక్ట్ వల్ల, అంటే ఈ వైరస్ బారిన పడ్డటువంటి మంకీ, జబ్బుపడ్డ మంకీ కానీ లేదా డెడ్ మంకీని కానీ మనం దాంతో కాంటాక్ట్లో దాన్ని టచ్ చేస్తే అట్లా కూడా వస్తుంది. టిక్స్ ద్వారా కూడా, టిక్ బైట్ ద్వారా కూడా, టిక్స్ అనే పురుగులు ఉంటాయి, ఆ పురుగుల ద్వారా కూడా ఇవి స్ప్రెడ్ అవుతుంది క్యాసినూర్ ఫారెస్ట్ డిసీజ్. ఆ డిసీజ్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ని కూడా డెవలప్ చేసేటువంటి పనిలో ఉందని చెప్పేసి ఇది కంపెనీ అనౌన్స్ చేసింది. నెక్స్ట్ ఈ డిసీజ్ వచ్చేసి క్యాసినూర్ ఫారెస్ట్ డిసీజ్ వచ్చేసి రైట్ నౌ అయితే ఇది లిమిటెడ్ టు కర్ణాటక అండ్ బార్డర్ ఏరియాస్లోకి మాత్రమే ఉందని చెప్పేసి అనుకుంటుంది. దీనికి ఈ వ్యాక్సిన్ డెవలప్ చేయడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, మనం కోవిడ్ పీరియడ్లో మనం దీని గురించి బాగా విన్నాం. ఈ సంస్థ గురించి, ఇది మెడికల్ సంబంధించినటువంటి రీసెర్చ్ని అండర్టేక్ చేసేటువంటి సంస్థ. ఇది జికా వైరస్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోసం ఇండియన్ ఇమ్యూనాలజికల్ లిమిటెడ్కి ఇది హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఒప్పుకుంది. అలాగే కేఎఫ్డీకి కూడా చేయమని చెప్పేసి అడుగుతున్నాం అని చెప్పేసి కూడా ఈ సంస్థ చెప్పింది. జనవరి దిస్ ఇయర్లో ఈ కంపెనీ హెపటైటిస్ ఏ వైరస్కి వ్యాక్సిన్ కూడా ఇది ఆల్రెడీ రిలీజ్ చేసింది. ఇది మార్కెట్లో ఉంది. హెపటైటిస్ ఏ అనేటువంటిది కూడా ఒక వైరస్ జబ్బు. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి అనేటువంటిది వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మనకు. దానికి ఒక వ్యాక్సిన్ ఇది రిలీజ్ చేసింది ఆల్రెడీ. దాని పేరు వచ్చేసి హ్యావిష్యూర్ అనేది వ్యాక్సిన్ మార్కెట్లో ఉంది. ఇది కూడా ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడే రిలీజ్ చేసింది, ప్రజెంట్ మార్కెట్లో ఉంది. ఇది హెపటైటిస్ ఏ అనేటువంటి వైరల్ డిసీజ్కి వ్యతిరేకంగా ఈ వ్యాక్సిన్ని యూజ్ చేస్తారు. హ్యావిష్యూర్ వ్యాక్సిన్, సెర్వావాక్ వ్యాక్సిన్, ఏదైతే సర్వైకల్ క్యాన్సర్కి వాడేటువంటి సెర్వావాక్ వ్యాక్సిన్, ఇవన్నీ వార్తల్లో ఉన్నటువంటి వ్యాక్సిన్స్, చాలా ముఖ్యమైనటువంటి వ్యాక్సిన్స్. అలాంటివి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ వైరల్ డిసీజెస్ అవి స్ప్రెడ్ అయ్యేటువంటి క్యాసినూర్ ఫారెస్ట్ డిసీజ్ అనేటువంటిది టిక్స్ బైట్, డెడ్ మంకీ లేదా సిక్ మంకీ తోటి కాంటాక్ట్ వచ్చినప్పుడు స్ప్రెడ్ అవుతుంది. జికాది కూడా స్ప్రెడ్ అయ్యే విషయం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇది హ్యావిష్యూర్ అనేటువంటిది హెపటైటిస్ ఏకి విరుగుడుగా కనిపెట్టబడ్డటువంటి వ్యాక్సిన్ ఆల్రెడీ మార్కెట్లో ఉంది. డెంగ్యూ కూడా వ్యాక్సిన్ వస్తుంది. ఎడిస్ ఈజిప్టే అనేటువంటి మస్కిటో తోటి, ఫీమేల్ మస్కిటో తోటి ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇది వెక్టార్ బార్న్ డిసీజ్ అని చెప్పేసి ఇది తెలుసుకొని ఉంటే మనకు వ్యాక్సిన్ సంబంధించి క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ అవి ఎలా స్ప్రెడ్ అయితే, ఎలా ట్రాన్స్మిట్ అయితే ఒకరి నుంచి ఒకరిని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద సెషన్, ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫెలో ఆస్పిరెంట్స్ సో దట్ మీకు మ్యాక్సిమం రీచ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మెరుగైనటువంటి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ సెషన్ కనుక లైక్ చేస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ విత్ యువర్ ఫెలో ఆస్పిరెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ the better videos. Thank you for watching.